మహిళా దినోత్సవ సందర్భంగా నేటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా అధిరోహించిన గౌరవ ప్రధానోపాధ్యాయులు, సన్మాన గ్రహీతలుగా చేసిన మన దేవికళ ప్రథమ పౌరాలు, అదే రకంగా మీ అందరికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మాతృమూర్తి స్థానంలో ఉండి మంచి చెడుల విషయాన్ని తెలియజేస్తున్న మేడం గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం అని అంటే ఇది ప్రపంచానికి సంబంధించిందని నేను అనుకుంటా. ఎందుకంటే ఈ భారతదేశంలో మహిళా దినోత్సవం ఎప్పటికీ రోజు జరుగుతూనే ఉంటుంది. ఎందుకోసం అంటే మనం మన దేశానికి భారత మాత అని పేరు పెట్టుకున్నాం. ఎక్కడ కూడా భారత పిత అని ఎవరు చెప్పరు. అంటే మనం తల్లిని రోజు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అదే రకంగా ఈనాడు మనం అనుకున్న ఈ బొట్టు, ఈ పసుపు, ఈ సంప్రదాయాలు, సంస్కృతి ఇవన్నీ ఏర్పడడానికి కారణం ఒక స్త్రీ. ఆమె ఎవరు అంటే ఆర్యాంబ. కేరళ రాష్ట్రంలో పుట్టి తనకు కొడుకు పుట్టిన తర్వాత ఆదిశంకరాచార్య అని పేరు పెట్టి ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయాలు కానీ ఏమైనా సరే అన్నిటికీ మూలం ఒక స్త్రీ. ఆమె పేరే ఆర్యాంబ. అట్లా కొద్దిగా చూసుకుంటూ వస్తే 16వ శతాబ్దంలో జీజియాబాయి అనే ఓ మహాతల్లి, అంటే ఒక భరతమాతనే మళ్ళీ ఒక స్త్రీ రూపంగా పుట్టి ఈ భూమి మీద జరుగుతున్న అన్యాయాలని, ఘోరాలని ఆపడం కోసం తన తండ్రి ద్వారా, తన భర్త ద్వారా ప్రయత్నం చేసింది. కానీ ఈ ధర్మాన్ని రక్షించే బాధ్యత వాళ్ళతో కాదు. కనీసం నా కడుపులో పెరుగుతున్న బిడ్డ అయినా సరే ఈ దేశం కోసం తల నరుక్కునేవాడే పుట్టాలి, కానీ ఆస్తులు అంతస్తులు సంపాదించేవాడు కాదు అని రాత్రి బవళ్ళు తన బిడ్డ కోసం, కడుపులో ఉన్న